ఫిబ్రవరి మాసం ఈ సంవత్సరం నుండి 26వ సంవత్సరం స్టార్ట్ అయ్యి 2వ నెలలో మనం ఉంటున్నాము. ఈ 2వ నెలలో కూడా దేవుడు ప్రతి మాసం ఇస్తున్న వాగ్దానం ఉంది. ఈ మాసం కూడా ఉదయం 5 గంటల ఆరాధనలో దేవుడు వాక్యం చూపించినారు, వాగ్దానం చూపించినారు. తన సేవకులతో దేవుడు చెప్పిన వాగ్దానం తీసుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యోవేలు గ్రంథం పాత నిబంధన గ్రంథంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం పేజ్ నంబర్ 753. దేవునికి మహిమ కలుగును గాక. సియోను సంఘ బిడ్డలు బాగా గమనించండి. పాలూరు పరిసరలో దేవుడు చెప్పిన ప్రతి ప్రవచన మాటను నెరవేర్చబడుతున్న సమయం వచ్చేసింది. దేవుడు అనేక మర్మాలు అప్పుడు తెలియపరుస్తున్నారు, అది అన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఉద్యమం లేస్తుంది. హల్లెలూయా. ప్రతి చోటుకు దేవుడు తీసుకున్న చోటుతో బలమైన ఉద్యమం. ఈ 2026 సంవత్సరంలో యవనస్తుల మధ్యలో బలమైన ఉద్యమం దేవుడు తీసుకుని వస్తున్నారు. ఎక్కువగా ప్రవచన కూడా ఇప్పుడు యవనస్తుల్లోని దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న జాన్ ద్వారా కొండగడ మాట్లాడినారు, జోసెఫ్ ద్వారా ప్రతిదినం మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన ఆదివారం కూడా జోసెఫ్ రెడ్డి మాట్లాడారు, ఈ ఆదివారం కూడా జోసెఫ్ రెడ్డి మాట్లాడినారు. యవన బిడ్డలు ఆరాధన చేయమంటున్నారు. మీరందరూ సిద్ధంగా ఉండండి. యవన బిడ్డలు ముందుకు వచ్చి ఆరాధన నిలబడాల. ఆరాధన చెప్పగానే మీరు ముందుకు వచ్చేయాల. సేవకులు కాదు, దేవుడు చెప్పిన మాట మీరు లోబడాల. మీరందరూ సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుని ఆరాధన చేయడానికి మీరు రెడీగా ఉండాలా. తీసుకుంటాం, చదువుతాం. ఇప్పుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం 2వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, బాకా ఊదుడి, బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయుడి, హెచ్చరిక నాదం చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నది, వచ్చుచున్నది అనియు, అది సమీపం అయినది అనియు దేశ నివాసులు అందరూ వణుకుదురుగాక. ఆమేన్. చెప్పండి. ఏమి వచ్చిందంట దగ్గర? ఇప్పుడు యెహోవా దినం వచ్చేసిందంట. చెప్పండి కూడా దేవుడు రాకడ దినం వచ్చేసింది. ఆయన భయంకరమైన భీకరమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన రాకడ దినం దగ్గర వచ్చేసింది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహోవా దినము వచ్చి ఉన్నదనియో, అది సమీపమైనదనియో దేశ నివాసులు అందరూ వణుకుతురుగాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక విషయం తెలుసుకోవాలి. దేవాది దేవుడు అంత్య దినంలో జరుగుతున్న ప్రతి మర్మాల్ని, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన ప్రతి విషయంని సియోను సంఘం నుండి నెరవేరుస్తున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. పరలోక సంఘాన్ని మారుమూల గ్రామమైన చిన్న పాలూరు గ్రామానికి దేవుడు తీసుకుని వచ్చి, ఎవరు కూడా దేవుని బిడ్డలు లేని గ్రామంలో యేసయ్యనే దిగి వచ్చి తన మందిరాన్ని జకర్యా గ్రంథం 6:13 ప్రకారం అతడే ఆలయంని కట్టును, అతడే యాజకత్వం జరిగించును, అతడే సింహాసన ఆసీనుడుగా ఉండి యాజకత్వం చేయగా వారిద్దరికి మధ్యలో సమాధానం కలుగునున్న మాట నెరవేర్చి దాని వరకు యేసయ్యనే దిగి వచ్చి ఒక మారుమూల గ్రామంలో, కడప డిస్ట్రిక్ట్ లో పులివెందుల పట్టణంలో 20 కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న స్వల్పమైన గ్రామం పాలూరులో దేవాది దేవుడు యేసయ్య దిగి వచ్చున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఇది ప్రవచనంగా యోవేలు గ్రంథంలో రాయబడి ఉంది. యెహోవా ఏమైనాడంటే అక్కడ, యెహోవా దినం వచ్చుచున్నది, అది సమీపమైనది, దేశ నివాసులు అందరూ వణుకుదురు గాక అని అక్కడ ఆజ్ఞాపించినాడు ఆ ప్రవక్త. ఆజ్ఞాపించిన ఆజ్ఞాపన ఇప్పుడు సియోను సంఘం అనేది నెరవేరుస్తున్నాడు. అక్కడ మొదటిగానే చెప్పేసాడు. అక్కడ మొదటి వర్షం ఏముంది? సియోను కొండ మీద బాకా ఊదుడి. సియోను కొండ మీద, సియోను సంఘమున ఈ కొండ మీద దేవాది దేవుడు దిగి వచ్చినాడని. ఇది ఒక కొండ. కొండ అంటే ఏమి? ఎత్తైన చోటు,
దేవునితో నివాస స్థలం. అది సియోను అంటేనే దేవునితో నివాస స్థలం. ఈ సంఘానికి సియోను సంఘాన్ని ఎందుకు దేవుడు పేరు పెట్టినాడంటే పరలోక సంఘము భూలోకానికి దిగి వచ్చింది. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తుంది. పరలోకంలో సింహాసనం వేసి కూర్చుండి తన పరిచయం జరిగిస్తున్న దేవాది దేవుడు యేసయ్య ప్రకటన గ్రంథంలో చూసుకుంటే చాలా అధ్యాయంలో 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చాలా చోట్ల రాయబడింది. ఆయన సింహాసన ఆసీనుడిగా ఉన్నప్పుడు 24 పెద్దలు ఉన్నారు. ఆయన వెనక 4 జీవులు ఉన్నాయి. వాళ్ళందరూ ఆయన సాగిలపడి మొక్కుతున్నారు. ఇది అంతా సియోను సంఘంలో దేవుడు భూమిలో నెరవేరుస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. మన బిడ్డలకు సాక్షి చూపించినాడు దేవుడు. పరిశుద్ధ పుస్తకం విడుదల సమయంలో దేవుడు సింహాసనం కూర్చున్నాడు. అక్కడ 24 పెద్దలు ఉన్నారని చెప్పి సహోదరి సాక్షి చెప్పారు. అక్కడ 4 జీవులు వెనకలు ఉండాలి. ఇది ఎంత బైబిల్లో రాయబడింది, ఎంత ఎక్కడ నెరవేర్చబడుతుందంటే భూమి మీద నెరవేరుస్తున్నాడు దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తాం. ఇది నెరవేర్చడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారి అంత్య దినములో ఎవరికి తెలియని మర్మం, ముద్ర వేయబడి ఉన్న మర్మం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూతగా పరలోకం నుండి ఆయన ఒక మేఘం ధరించుకుని మేఘ ధనుస్సుతో ఆయన సూర్య బింబం అనే ముఖముతో అగ్ని స్తంభం వంటి పాదముతో చేతులు విప్పబడిన పుస్తకముతో సింహం ఆర్భాటించినట్టుగా కుడికాల్ని సముద్రం మీద ఎడమకాల్ని భూమి మీద మోపుతూ గొప్ప ఆర్భాటంతో దేవుడు దిగి వస్తున్నాడు. హల్లెలూయా. ఈ గొప్ప మర్మము అంతేకాల మర్మం ఇది. అందుకే ఆనాడు అపొస్తలుడైన యోహాను గారికి ఇది తెలియపరచబడలేదు, ముద్ర వేయమన్నారు. ఆయన దీన్ని విన్నాడే కానీ అది తెలియపరచవద్దో. ఇప్పుడు దినాలు వస్తుంది, మహాశ్రమల కాలం రాబోతుంది. ఆ శ్రమల కాలములో నేను ఈ పరిశుద్ధ పుస్తకాన్ని విడుదల చేస్తా. ఆ చిన్న విప్పబడిన పుస్తకాన్ని విడుదల చేసి నా సంఘంని ఈ లోకంలో ఉన్న అన్నిటిని నేను రక్షించుకుంటా అన్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాను. దేవుడు ఈరోజు కూడా ఈ వాక్యంలో ఉన్న మర్మం ఏమిటి కొన్ని సమయం మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్తాం. చూడండి, అక్కడ సియోను కొండ మీద బాగా ఊదుడి. బాగా అంటే ఏమి అర్థం తెలుసు కదా? బాగా అంటే ఏమి? ఊర. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుడారం వేసుకునే వాళ్ళు. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు వారు బెదరాలంటే వాళ్ళకి ఏం చేస్తారంటే బాగా ఊదుతారు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 5వ వచనం తీసుకోండి. సంఖ్యాకాండం పాత నిబంధన సంఖ్యాకాండం 10వ అధ్యాయం 5వ వచనం తీసుకున్నాం. త్వరగా చదవండి. వాక్యం బాగా శ్రద్ధగా ఉంచండి. ఇది అంత్యకాల మర్మం, పరిశుద్ధ పుస్తక మర్మం. చదవండి. మీరు ఆర్భాటముగా ఈ బాగా ఊదినప్పుడు తూర్పు దిక్కులో దిగి ఉన్న సైన్యము ఏమిట సాగవలెను. అంటే ఏమర్థం? వెళ్ళాలి, పోవాలి. హల్లెలూయా. బాగా ఎందుకొరకు ఊదుతున్నారు? ఉన్న చోటు నుంచి బయలుదేరి సాగాలి, వేరే చోటికి వెళ్ళాలి. ఉన్న స్థాయిలో ఉండి నెక్స్ట్ లెవెల్ పోవాలి. వాళ్ళు అరణ్యంలో అగిప్తు దేశంలో ఉన్నారు. అగిప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు బయటికి విడిపించి తీసుకుని వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కనాన్ దేశానికి వెళ్ళాలి. పాలు తేనె పోతున్న దేశానికి వెళ్ళాలి. తూర్పు దిశలో వెళ్ళాలి. దాని కొరకు వాళ్ళకి ఏమి అక్కడ ఒక సూచన చూపించబడింది. ఏం శబ్దం వింటే వాళ్ళు సాగాలంటే బాగా ఊదినప్పుడు. చెప్పండి దేవుని మహిమకు వస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బాగా ఊదించి వారిని అక్కడే బయలుదేరి వేరే చోటుకు తీసుకెళ్ళాడు. దేని చూసి తీసుకెళ్ళాడు? బూర ఊదినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళంతా కనాన్ దేశాన్ని చూసి వెళ్తున్నారు. అంటే దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్తున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలా బాగా ఉంచండి. ఇది ఒక మర్మం. ఇది దేవుడు ఎందుకొరకు సియోను కొండ మీద బాగా ఊదమంటున్నాడు? ఈ అంత్య దినములో దేవుని సంఘమైన లోకంలో ఉన్న ప్రజలైన అందరూ సాగిపోవాలి. ఎక్కడ సాగాలి? దేవునితో మహాపరిశుద్ధ స్థలానికి. అక్కడ రాయబడింది అదే వాగ్దాన వచనంలో. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. అక్కడ చూడండి, సియోను కొండ మీద బాగా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతమందు మీద హెచ్చరిక నాదం చెయ్యుడి. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా.
బాగా ఊదుడి, రెండోదిగా హెచ్చరిక నాదం చేయుడి అంటున్నాడు. దేని కొరకు? అక్కడ ఎక్కడి నుంచి చేయాలా? పరిశుద్ధ పర్వతం నుండి. పరిశుద్ధ పర్వతం మీద నుండి. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఉంటారు చెప్పండి? పాపులు ఉంటారా? పరిశుద్ధులు ఉంటారా? అక్కడ దేవుడు ఉన్నాడు సియోను సంఘంలో. ఇక రెండోదిగా పరిశుద్ధులు ఉంటారు. రెండో స్టెప్ అక్కడ వచ్చింది. మొదటిగా సియోను కొండ మీద బాగా ఊదుడి. అక్కడ సియోను కొండ మీద ఎవరు ఉంటున్నారు? యేసయ్య ఉంటున్నారు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మొదటిగా సియోను కొండ మీద నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్న ఒక విషయము చదవండి. ఇప్పుడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఏమిట? ఆసునిగా, అంటే సింహాసన ఆసునిగా చేర్చి ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు. ఎవరు అయినా? యేసయ్య. హల్లెలూయా. ఎక్కడ చేసినాడంట? పరిశుద్ధ పర్వతం, సియోను పర్వతంలో. హల్లెలూయా. ఇది ప్రవచన. కీర్తన గారి ద్వారా దేవుడు ప్రవేశించాడు. ఇది ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే భూమి మీద సియోను సంఘంలో యేసయ్య సింహాసనం వేసి కూర్చున్నాడు. హల్లెలూయా. ఆయన చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సింహాసనాసీనుడిగా వచ్చినాడు, సింహాసనాసీనుడిగా ఏలుతున్నాడు. రెండవదిగా సింహాసనాసీనుడిగా పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సేవ చేస్తున్నాడు, ఆయన పరిచర్య జరుగుతున్నాడు. కనుకనే ఈ సియోను సంఘంలో ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నది, ఇంత గొప్ప అభిషేకము ప్రతి ఒక్క బిడ్డ మీద దిగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిగా సియోను కొండ మీద బాగా ఊదుడి. రెండోదిగా అక్కడ పరిశుద్ధ పర్వతమందు హెచ్చరిక చేయాలి. ఏమి హెచ్చరిక? ఇది చెప్పి నేను ముగిస్తాను. ఏమి హెచ్చరిక? ఈ లోకానికి ఒకే ఒక హెచ్చరిక ఉంది. శ్రమల దినం వచ్చినది. అక్కడ చెప్తున్నాడు హెచ్చరిక ఏమిటి? యెహోవా దినం వచ్చి ఉన్నది, అది సమీపమైనది, నీవు దేశ నివాసులందరూ వణుకుతురుగాక. హల్లెలూయా. ఆ భయంకరమైన శ్రమ దినం ఎలాగుంది? 2వ వచనం చదివి మనం ముందుకు వెళ్తాం. చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో చదవండి. ఆ దినము హల్లెలూయా. అంధకారమయముగా ఉండుంట. హల్లెలూయా. ఆ దినం ఎలా ఉండబోతుంది? మహా అంధకారం కమ్మబోతుంది. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. భయంకరమైన చీకటి రాబోతుంది. హల్లెలూయా. చీకటి వంటి పరిస్థితి రాబోతుంది. ఎవరికి అర్థం కాని పరిస్థితి రాబోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా ఒడిశారు. 2019వ సంవత్సరం చివరిలో చైనాలో కరోనా స్టార్ట్ అయింది. 2020వ సంవత్సరం 3వ నెలలో మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో బలంగా అది సోకింది. తర్వాత ప్రతి రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ప్రతి పట్టణం, గ్రామం ఎక్కడ విడిచిపెట్టలా. అప్పుడు ఈ భూమి అంతా అన్ని చోట్ల కరోనా వచ్చినప్పుడు లక్షలు కోట్లు జనాలు మరణించినారు. భూమి అంతా అంధకారం చుట్టుకునింది. ఇది లేఖనంలో రాయబడింది, నెరవేర్చబడింది. హల్లెలూయా. అలాగనే అంతే దినముల్లో యెహోవా దినం వచ్చింది ఇక్కడ ప్రకటిస్తున్నాడు దేవుడు. యెహోవా దినం వచ్చి ఉన్నది, అది సమీపమై ఉన్నది కనుక దేశ నివాసులంతా వణుకుతురు గాక అంటున్నాడు. ఆ దినంలో ఎలాగ వణికినారో దానికంటే ఇంకా భయంకరంగా వణకబోతున్నారు. వారిని రక్షించేవారు ఎవరు? వారిని కాపాడేవారు ఎవరు? సియోను సంఘంలోని దేవుడు బాగా ఊగుతున్నాడు. సియోను సంఘం కొండలోండి దేవుడు తన బాగాన్ని ఊదుతున్నాడు. ఈ భూమిలో ఉన్న వాళ్ళందరికీ తన బాగా ఊదబడుతుంది. ఎక్కడి నుంచి ఊదబడుతుంది అంటే
ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన మర్మాన్ని ముద్రని విప్పి దేవుడు సియోను సంఘంలో దిగి వచ్చినాడు. నేను సింహాసనం వేసి నేనే దిగి వచ్చి సేవ చేస్తున్నానని ఈ లోకమంతటికి ఒక సువార్తని బాగా ఊదబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా. ఆ పరిశుద్ధ పర్వతమందు ఉండి దేవుని లోకంలో ఉన్న వారికింత ఒక శుభవర్తమానం చెప్పి పిలువబోతున్నాడు. అది ఇప్పుడు సేవలో ప్రారంభించబడినది. నేటి ఉదయం మనం అందరూ ఇక్కడ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటే ఇక్కడ సహోదరుల్లో వచ్చి దేవుడు బలంగా అభిషేకించి ఒక దర్శనం చూపించినారు. ఆ దర్శనం ఏమి ఒక నిమిషం చెప్పు మమ్మల్ని క్లారిటీగా చెప్పు. ఒక చిన్న 2 నిమిషంలో సరమ సాక్షి చెప్పండి. మైకేది ఏం దర్శనం చూపించినారు? మహిమ 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 మహారాజు పట్టణమా, దేవుని మందిరమా, తండ్రి జ్ఞాపకం చేసుకోండి స్వామి. దేవా మీరు దిగిరండి యేసయ్యా. ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రభు నామంలో వందనాలు. నేను చెప్పబోయే సాక్షి ఏంటంటే హనాలమ్మ పాట పాడింది కదయ్యా, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే నా యేసయ్యా. అప్పుడు ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినాడు కదా. అక్కడ వచ్చేసి యెహెజ్కేలు 37లో 26, 27, 28 వాగ్దానం చూపించినాడు. ఇక యేసు మహారాజు పట్టణంలో 27 27 27 37 ఇక 37 యెహెజ్కేలు 37లో 26, 27, 28. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడినై ఉండును, వారు నా జనులై ఉందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైనా నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచు వాడనని అన్యజనులు తెలుసుకొందురు. చెప్పండి కరెక్ట్గా ఏం దర్శనం చేసినారు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మోషే ఎలా ప్రార్థన చేసినాడో అప్పుడు పైన జలములు కింద పోతుంటాయి కదయ్యా, పైన మందిరం కట్టినారయ్యా. యేసు మహారాజు పట్టణంలో పైన మందిరం ఉంది. ఇటు పక్క జనాలంతా నీళ్ళలో కొట్టుకొని పోతా ఉంటే వాళ్ళకందరికి మా యేసు మహారాజు పట్టణంలో మందిరం కనపడుతుంది. ఇక కనపడినప్పుడు వాళ్ళు ఇలా వాళ్ళందరినీ అడిగినారు. ఇక దేవుని యేసయ్య అని గట్టి కడిచి అడిగినాడు. వాళ్ళు అన్ని జనులందరూ గట్టి కడిచినప్పుడు దేవుడు వచ్చేసి వాళ్ళకి ఈ వాగ్దానాలు ఇచ్చి వాళ్ళందరినీ కాపాడినాడు. అందరినీ దేవుడు కాపాడినాడు. అలల్లో జనాలు కొట్టుకొని పోతున్నారు. అలలు వచ్చినప్పుడు 2 పాయలుగా చీల్చినాడు కదయ్యా. అక్కడ పైన నీళ్ళ మీద మందిరం కనపడుతుంది. ఈ పక్క జనాలంతా అలల మీద కొట్టుకొని పోతానికి అప్పుడు యేసయ్యని గట్టి కడిచినప్పుడు దేవుడు వచ్చి వాళ్ళందరినీ కాపాడినాడు. అంటే సియోను సంఘం మందిరం చూపించినాడు. సియోను సంఘాన్ని చూపించి అక్కడ కొట్టుకుని పోతున్న ప్రజలంతా ఆ మందిరాన్ని చూస్తున్నారని చెప్తారు. మీరు చూస్తున్నారు. చూసినప్పుడు వీళ్ళను ఎవరే కానీ వచ్చి కాపాడలేకపోతే అప్పుడు వాళ్ళు కేకలు వేసినారు, యేసయ్యా యేసయ్యా. అప్పుడు ఆయన వచ్చి కాపాడినాడు. వీళ్ళందరినీ కాపాడుతున్నాడు. చెప్పండి కూడా దేవుడి మహిమ కాపాడి ఆ వాగ్దానం ఇచ్చినాడు. యెహెజ్కేలు 37, 26, 27, 28. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక విషయం నేను ఉదయం చూపించినారు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని హింసించిన హిబ్రూ దేశ ప్రజలంతా ఎర్ర సముద్రంలో ఏమైపోయినారో మనకు తెలుసు. లేఖనం సెలవిస్తుంది. వాళ్ళ గుర్రములు రథములు ఆ ప్రజలంతా నీళ్ళలో కొట్టుకుని పోయి ప్రాణం పోయే పరిస్థితి. వాళ్ళ ప్రాణమంతా కొట్టుకుని ఉన్నప్పుడు కూడా కాపాడేవారు ఎవరు లేరు. వారంతా సముద్రంలో నాశనమై సముద్రం తీరంలో తోయబడింది వారి శవములంతా. కానీ ఈ అంత్య దినముల్లో దేవుని బిడ్డను హింసించిన వారు, దేవునికి విరోధంగా మాట్లాడిన వారు అందరినీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే
సియోను సంఘంలోని బాగా ఊది అందరినీ రక్షించబోతున్నాడు. హల్లెలూయా, రక్షించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఈ లోకానికి రూఢి చేయబోతున్నాడు. పరిశుద్ధ పుస్తకం ఈ లోకానికి విడుదల చేయబోతున్నాడు. ఈ బాగా ఏది అంటే చిన్న పుస్తకం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చెప్తుంది, ఆ బలిష్ఠుడిన దూర చేతులు విప్పబడిన చిన్న పుస్తకందా అంతేకాల బాగా. ఈ బాగా ఊదినప్పుడు ఎవరెవరితో ఈ బాగా నమ్ముతున్నారో, ఈ పరిశుద్ధ పుస్తకాన్ని నమ్ముతున్నారో వాళ్ళందరూ పరిశుద్ధ స్థలానికి, ఆ పరిశుద్ధ పర్వతానికి రాబోతున్నారు. హల్లెలూయా. ఈ శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది. 2025వ సంవత్సరమే శ్రమల కాలం స్టార్ట్ అయింది. దేవుడు మాట్లాడినారు. 2025వ సంవత్సరం స్టార్ట్ అయిన శ్రమల కాలం. 25ని ఎన్నో యుద్ధాలు చూసాం. ఎంతో జనులు నశించిపోయినారు, మరణించినారు. భయంకరమైన యుద్ధాలు జరిగింది. భయంకరమైన బాంబులు వేసుకున్నారు. ఎంతో ప్రజలు, చిన్న పిల్లలోని పెద్దవారు, ముస్లిం వారి వరకు, వృద్ధుల వరకు ఎంతో లక్షలు చనిపోయినారు. ఈ 2026వ సంవత్సరంలో దానికంటే ఎక్కువగా జరగబోతుంది. హల్లెలూయా. ఈ అంత్య దినముల్లో దేవుడు చెప్పినట్టుగా యెహోవా వస్తున్న కాలం దగ్గర వచ్చింది కనుక ఈ బాగా ఊదుతున్న స్వరం విని ఎవరంతా ఈ పరిశుద్ధ పర్వతాన్ని లోపలికి వస్తున్నారో వారు దేవుని మందిరంలో చేర్చబడతారు. హల్లెలూయా. వారు కాపాడబడతారు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. వాళ్ళ కుటుంబములు రక్షింపబడతాయి. దీనికి విరోధంగా దేవుడు చెప్తున్న మాటను నమ్మకుండా ఈ బాగా శబ్దం విని కూడా లోపడని ప్రజల మీద భయంకరమైన ఉగ్రత దిగబోతుంది. ఈ ఉగ్రతకు ఎవరు కూడా తప్పించుకోలేదు. ఇప్పుడు మీరు చూసిన దర్శనంలో వారిని కాపాడడానికి ఎవరు కూడా రారు. కరోనా వచ్చినప్పుడు మీకు తెలుసు, చెప్పాల్సిన పని లేదు. కరోనా ఫుల్ గా ఉన్నప్పుడు ఒకరి దగ్గర కూడా పోయి మాట్లాడడానికి భయం కలిగింది. పక్క ఉన్న వారి దగ్గర నుంచి మనకు అది సోకుతాదో ఏమో చెప్పి, అంటుకుంటారో ఏమో చెప్పి ఒకరిలో ఒకరు కూడా మాట్లాడకుండా మాస్క్ వేసుకుంటూ దూరంగా నిలబడినాం. దానికంటే ఘోర పరిస్థితి రాబోతుంది. అది శ్రమల కాలం గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్న విషయాలు. అది నెరవేర్చిన దాని కొరకు దేవుడు దిగి వచ్చినాడు. సియోను సంఘంలో ఆయన దిగి వచ్చినాడు. పరిశుద్ధ ఆత్మదేవుడిగా ఉండి పరిశీలన చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈ రోజు బాగా ఊదు సమయం వచ్చేసింది, బాగా ఊదుతున్నాను. ఎవరు పరిశుద్ధ స్థలానికి వస్తున్నారో, దేవుని మందిరాన్ని నమ్ముతున్నారో, యేసే దిగి వచ్చినాడు నమ్మి పరిశుద్ధ పుస్తకాన్ని నమ్ముతున్నారో వాళ్ళందరినీ కాపాడబోతున్నాడు దేవుడు. ఈ భయంకరమైన శ్రమల కాలంలో కాపాడడానికి వరకు ఒక గొప్ప మర్మం ఈ లోకానికి విడుదలవుతుంది. గొప్ప మర్మం విడుదలవుతుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, 7వ దూత బూర ఊద పోవచ్చుండగా. చదవండి 10:7. ప్రకటన 10:7. ఆ బలిష్ఠుడైన దూత చెప్తుంది, దిగి వచ్చిన దూత మాట్లాడుతున్నప్పుడు 7వ దూత బూర ఊద పోవచ్చుండగా, 7వ దూత పలుకు దినములలో ఆ 7వ దూత బూర ఊద పోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమవునని చెప్పాను. ఈ భయంకరమైన శ్రమల కాలంలో దేవుని మర్మం ఒకటి సమాప్తం అవబోతుంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి గట్టిగా. ఈ దేవుని మర్మముని ఎవరెవరు నమ్ముతున్నారో వారంతా సియోను కొండ మీద ఉన్న యేసయ్యను దర్శిస్తారు. ఆయన దగ్గరికి వస్తారు, కాపాడబడతారు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్ని హింసించిన ఐగుప్తు ప్రజల్ని కాపాడడానికి ఎవరు రాలేదు, వాళ్ళందరూ నాశనమైనారు. కానీ దేవునితో మహాప్రేమని బట్టి ఈ అంత్య దినములో ఎవరెవరు దేవునికి విరోధంగా ఎంత భయంకరమైన పాపములు చేసి ఉన్నా వారు కూడా యేసయ్య వైపు తిరగబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దీని గురించిగా ఎస్కేల్ గ్రంథం, దర్శనాలు దేవుడు చూపించిన ఎస్కేల్ గ్రంథం 37వ అధ్యాయము ఆ 3 వచనాలు 26, 27, 28 చదవండి. అక్కడ దేవుడు చెప్తున్నాడు, తన ఒక ఉడంబడిక చేసుకుంటున్నాడు. ఈ అంత్య దినములో దేవుడు ఏం చేయబోతున్నాడు? 37, 26, 27, 28 3 వచనాలు చదవండి. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసింది. ఎవరితో చేయబోతున్నాడు దేవుడు?
అన్ని జనులతో చేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని నమ్ముకుని కూడా దేవుని వెనక పొడిచిన వారికి సమాధానతమైన ఒక నిబంధన చేసుకోబోతున్నాడు. యేసయ్య నమ్ముకుని యేసయ్యతో బల్లా తీసుకుని కూడా ఇక లోక పాపములో విడిగా తిరుగుతున్న వారితో ఒక సమాధానవంతమైన ఉడంబడిక చేయబోతున్నాడు. వారికి నరకానికి పోల్చిన వాళ్ళందరినీ కూడా రక్షించి వాళ్ళందరినీ కూడా తన దగ్గర చేర్చుకోవాలని. ఎందుకంటే శ్రమల కాలంలో విమోచన ఉండదు, ఎవరికి విమోచన దొరకదు. హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు మనకు వ్యాక్సిన్ కనిపెట్టారు. కొన్ని నెలల తర్వాత, అది కూడా చాలా దినాల తర్వాత వ్యాక్సిన్ దొరికింది. దాని లోపల ఎంతో లక్షల ప్రజలు చనిపోయినారు. కానీ ఈ శ్రమల కాలంలో ఏ విధమైన వ్యాక్సిన్ ఉండదు, ఏ విధమైన కాపుదలు ఉండదు. ఒకే ఒక పరిష్కారం, ఒకే ఒక మార్గం ఏమిటంటే యేసయ్యనే. హల్లెలూయా. ఎవరు సీయోను కొండ మీద దిగి వచ్చిన, ఆ పర్వతం దిగి వచ్చిన యేసయ్యని చూస్తున్నారో, ఎవరు నిజంగా దేవుడు దిగి వచ్చినాడు, ఈయననే నిజమైన దేవుడు, ఈయననే ఈ లోక రక్షకులని ఎవరైతే నమ్ముతున్నారో వారికి మాత్రమే స్వస్థత, విడుదల. చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తారు. ఇది చూడబోతున్నాం. ఏదో నేటికి ఒక మాటని చదివి మన చెప్పల ఈ విషయం దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుడు రూఢిగా ప్రకటిస్తున్నాడు. భయంకరమైన బాగా ఊదుతున్న సమయంలో వారు నమ్మితే తప్పించుకుంటారు, లేదంటే శిక్షింపబడతారు. భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. దాని కొరకే సీయోను సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. చదవండి ఆ వచనం. సమాధానతమైన ఉడంబడిక, సమాధానతమైన నిబంధన చేసేదను, అది నాకుని వారుకుని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య. చూడండి, ఇక్కడ కూడా చెప్తున్నాడు, నా పరిశుద్ధ స్థలముని నిత్యము ఉంచదను. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవునితో పరిశుద్ధ స్థలము నిత్యము ఉండబోతుంది భూమి మీద. చెప్పండి గట్టిగా చెప్పండి కొట్టండి. అర్థం ఏమిటంటే అందరూ దేవుని దగ్గర రాబోతున్నారు. శ్రమల కాలంలో మార్గమే లేదు. ఎవరు ఎంత కోట్ల డబ్బులు ఉన్నా కూడా ఆ డాక్టర్ దగ్గర పోయినా కూడా పని జరగదు. అందరూ శ్రమపోతున్నారు అక్కడ. అయ్యో యేసయ్య దగ్గర పోతేనే స్వస్థత, మరి ఎక్కడ పోయినా మనకు విడుదల లేదు. నాకు యేసయ్య వద్దు అని చెప్పిన వారు, ఆయన్ని పొడిచిన వారు, ఆయన ఉమ్మి వేసిన వారు, ఈయన అమెరికా దేవుడిని చెప్పిన వారు, అందరూ ఏదేది చెప్పారో అందరూ కూడా దేవుని దగ్గర వస్తేనే విమోచన, విడుదల. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తామా. ఈ శ్రమల దినంలో దేవుడు చేయబోతున్నాడు అట్టి కార్యము. ఏ సైంటిస్ట్ వల్ల కాదు, ఏ శాస్త్రం వల్ల కాదు, ఎంత పెద్ద నాయకుడి వల్ల కూడా కాదు. యేసయ్య అక్కడ సీయోను పర్వతంలో, సీయోను కొండ పర్వతంలో దేవుడు దిగి వచ్చినాడని, ఆ మందిరాన్ని ఎవరు చూస్తున్నారో, ఆయన వైపు ఎవరు తిరుగుతున్నారో వారికి మాత్రమే రక్షణ. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుడు బిడ్డలారా, ఇది లోకమంతటి జరగబోతున్న కార్యం. ఈ శ్రమల దినములో దేవుడు మర్మంగా దిగి వచ్చినాడు లోకాన్ని రక్షించడానికి కొరకు. అంతే దినంలో అన్ని జనులను కూడా తన దగ్గర చేర్చుకోవాలని, మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపు జరిగించాలని ఈ కార్యం జరిగించడానికి కొరకు సీయోను సంఘంలో దేవుడు దిగి వచ్చినాడు. అది ఆయనతో పరిశుద్ధ పర్వతం యేసు మహారాజు పట్టణంగా మారుతుంది. యేసు మహారాజు పట్టణంలో సింహాసనాసనుడిగా ఆయన ఉన్నాడు. కింది వాక్యం చదవండి, ముగిస్తాను నేను. కింది వచనం, నా మందిరము. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎవరు మందిరం అంటే అది మందిరం. సీయోను పర్వతం కొండ మీద ఆయన మందిరము వారికి పైగా ఉండను. లోకంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి, కానీ యేసయ్యతో పర్వతంలో ఉన్న ఆ పర్వతంలో ఉన్న పరిశుద్ధ పర్వతంలో ఉన్న మందిరము అంతటికి పైగా ఉంచబోతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. అంతటికి పైన అక్కడ సీయోను సంఘంలో దేవుడే దిగి వచ్చినాడు కనుక ఆ మందిరం శ్రేష్టమైన మందిరముగా ఈ లోకంలో శ్రమల కాలంలో ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే దానికి యేసు మహారాజు పట్టణమని పిలవబోతున్నారు. ఈ పర్వతములో ఉన్న మందిరము శ్రేష్టమైన మందిరము. ఈ మందిరంని చూస్తే, ఈ మందిరానికి వెళ్తే మనకు విమోచన, విడుదల కలుగుతుంది తప్ప మరి ఎక్కడికి పోయినా విడుదల ఉండదని లోకంలో ఉన్న అన్నిలందరూ కూడా తెలుసుకుని ఈ మందిరంలోనికి రాబోతున్నారు. అక్కడ ఏం జరగబోతుంది చూడండి, చదవండి. అది అంతటికంటే పైన నా మందిరం ఉండును, నేను వారి దేవుడై ఉంటున్నాను. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. అన్నిలు అందరూ వచ్చే వాళ్ళకి యేసయ్యనే దేవుడై ఉండబోతున్నాడు. హల్లెలూయా.
వారు నా జనులై ఉంటారు. అంత్య దినంలో శ్రమల కాలంలో ఇది నెరవేర్చబడబోతుంది. మీకు ఒక విషయం చెప్తా వినండి. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కాపాడు వాళ్ళని ఎక్కడ వెళ్ళాలంతా అంబులెన్స్ తిరిగింది, హాస్పిటల్కి పోయినా ఎక్కడ కూడా ట్రీట్మెంట్ దొరకలేదు. అలాగని ట్రీట్మెంటే లేని కాలం రాబోతుంది. ఒకే మార్గం యేసయ్య మందిరమే. యేసయ్యతో సన్నిధి, యేసయ్యతో ప్రసన్నత, అది మాత్రమే లోకానికి విమోచన తీసుకురాబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ గొప్ప మర్మం ఉన్నది. మనుషులందరి మీద నా ఆత్మని గుల్మరిస్తానని చెప్పి దేవుడే దిగి వచ్చి మనుషుల కొరకు బలిష్ఠుడైన దూతగా సియోను సంఘంలో చిన్న స్వల్పమైన పాలూరు గ్రామంలో యేసయ్య దిగి వచ్చిన్నారు. హల్లెలూయా. అంత్య దినంలో శ్రమల కాలంలో ఈ లోకాన్ని కాపాడడానికి కొరకు, రక్షించడానికి కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. 2000 సంవత్సరం ముందుగా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడుగా ఎలాగ దిగి వచ్చాడు ఆయన, అలాగనే బలిష్ఠుడైన దూతగా యేసయ్య ఈ అంత్య దినంలో లోకాన్ని రక్షించడానికి వరకు, లోకంలో శ్రమల కాలం ఉన్న బిడ్డల్ని కాపాడడానికి వరకు, అవరు దేవుని బిడ్డలైన అన్యులైన అందరినీ తన దగ్గర చేర్చుకునే వరకు దేవుడు దిగి వచ్చినాడు. ఇదా గొప్ప మర్మం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. వారు నా ప్రజలై ఉంటును, నేను వారు దేవుడై ఉంటును. చివరి ఆ వచనం చదవండి. అంచి వచ్చిన మరియు వారి మధ్య పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటకు బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడనని, ఆమేన్. ఇశ్రాయేలుని పరిశుద్ధపరచువాడనని అన్ని జనులు తెలుసు. చప్పట్లు కూడా దేవుని మహిమ తెలుసుకోబోతున్నారంట. అన్ని జనులు తెలుసుకోబోతున్నారు. అన్ని జనులు అంతా రాబోతున్నారు. చివరిగా ఒక వచనం చదువుతాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 1-2 వచనాలు చూడండి. అక్కడ ఒక పర్వతాన్ని గురించి చెప్తున్నారు. అక్కడ అన్ని జనులంతా ఎలా రాబోతున్నారు రాయబడి చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. గమనించండి. అంత్య దినములలో పర్వతములు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఏమి రాయబడింది? ఆ సియోను పర్వతాన్ని గురించి ఇక్కడ కూడా రాస్తున్నాడు ప్రవక్త. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, అంత్య దినములలో పర్వతముల మీద యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరములో స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడినప్పుడు, బాగా గమనించండి, ఇక్కడ ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారు. సమస్త అన్ని జనులు రాబోతున్నారు సియోను సంఘం లోపలికి. యేసు మహారాజు పట్టణానికి లోపల సమస్త అన్ని జనులు రాబోతున్నారు. మన ఈ రోజు ప్రవచనంగా దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంతో. మన కళ్ళారా చూడబోతున్నాం. శ్రమల దినములో కాపాడడానికి ఏ ఆస్కారం ఉండదు, ఏ మార్గం ఉండదు. టాబ్లెట్లు పనిచేయదు, డాక్టర్ల వల్ల కాదు, రాజకీయ నాయకుల వల్ల కాదు, ఏ రాజుల వల్ల కూడా కాదు. దేవుడే అక్కడ నిలబడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నామమే గొప్పది చూపించబోతున్నాడు. అన్ని జనులు అందరూ ఆయన పర్వతానికి రాబోతున్నారు. ఆ ఎత్తైన కొండ మీద సియోను సంఘం ఉండబోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ రోజు కూడా ఈ వాగ్దానం దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. సియోను కొండ మీద బాగా ఊదుడి, నా పరిశుద్ధ స్థలమందు పర్వతమందు హెచ్చరిపు చేయడి అంటున్నాడు. హెచ్చరిపు ఇది లోకాన్ని హెచ్చరిపిస్తున్నాడు దేవుడు. అంతే దినం వచ్చేసింది. దేవుని రాకడ సియోను సంఘం మీద పరిశుద్ధ ఆత్మ దేవుడిగా దేవుడు దిగి వచ్చినాడు. మర్మం ఇది రిలీజ్. శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది. భయంకరమైన శ్రమలకు ఎక్కడ తట్టుకోలేకుండా ప్రజలంతా మార్గమే లేకుండా యేసయ్యనే దేవుడిని తెలుసుకుని ఆయన పాదాలు వచ్చి పడబోతున్నారు. హల్లెలూయా. అందరికి దేవుడిగా ఆయన ఉండబోతున్నాడు. వారి దేవుడై ఉంటున్నాడు, వాళ్ళు నా ప్రజలై ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ చూడండి. అంతే దినముల్లో దేవుడితో ప్రేమ రూఢిగా అందరూ తెలుసుకోబోతున్నారు. దేవుడు ఇంత గొప్ప ప్రేమ స్వరూపియా, నా కొరకు అన్ని జనుల కొరకు దేవుడు ఇంత శ్రమలు పొందినాడు అని చెప్పి ఆయన అందరూ తెలుసుకోబోతున్నారు. దేవుడు బలమైన ఉచివాణి లోకమంతటికి తీసుకురాబోతున్నాడు. దాని కొరకే సియోను సంఘంలో యేసయ్య సింహాసనం వేసి కూర్చొని తన పరిసరం లేపుతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు మైపరుస్తామా? ఈ రోజు దాని కొరకే మన బల్లాకు సిద్ధపడుతున్నాం. ఆయన పరిసర కొరకు పిలబడిన బిడ్డలు ఎవరు కూడా ఆశామాస విశ్వాసులు కాదు, అభిషక్తురాలు కాదు, సేవకురాలు కాదు. అంత్య దినముల్లో ఆ మహాపర్వతమైన సియోను పర్వతంలో
దేవుడే దిగి వచ్చిన పర్వతంలో మనమందరూ ఆయనతో పరిశుద్ధ స్థలంలో ఉన్నాం కనుకనే ఇంత గొప్ప ధన్యత పొంది ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అందరూ బలాకు సిద్ధపడతాం. ప్రభు నేనెంత ఘోర పాపిని తండ్రి, నన్ను పరిశుద్ధపరిచి నన్ను శుద్ధీకరించయ్యా. ఇంత గొప్ప దర్శనం కలిగి ఉన్నావు. నీవు దిగి వచ్చి సియోను కొండ పర్వతములో నువ్వు సింహాసనాసనుడుగా ఉంటున్న పరిచయలో నన్ను కూడా ఏర్పరచుకున్నా. నీ కొరకు నేను ఇంత మాత్రం నమ్మకంగా ఉన్నాను. నన్ను శుద్ధీకరించయ్యా. ఈ బలాన్ని సిద్ధపరచు ప్రార్థన చేసుకుంటా. థ్యాంక్ యూ జీసస్. బలా కొరకు ప్రార్థన చేస్తాం.